డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టూడెంట్స్, మంచి మార్కులు సంపాదించి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ మన ఛానల్ మాస్టరి మాట కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ఉంది. ఈ వీడియో ముఖ్యంగా మన ఛానల్ ద్వారా విద్యార్థులకు మరియు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఏమిటి ఆ రిక్వెస్ట్ అని తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా వస్తూ ఉంటాయి. వాటిని మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. లైక్ చేయండి. నేను చేసే ఈ రిక్వెస్ట్ ఏమిటి అంటే, మంచి మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి మన రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజీలలో ఆల్ ఇండియా కోటా సీట్లను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పొందాలని, మన రాష్ట్ర విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కేటట్లుగా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి మన కాలేజీల్లో సీట్లనే పొందటం వల్ల మన రాష్ట్ర విద్యార్థికి మరొకరికి సీట్ ఇచ్చిన వారు అవుతారు. ఇదే మా రిక్వెస్ట్, విన్నపం. ఆగండి, ఓస్ ఇంతేనా అని వీడియోని క్లోజ్ చేయకండి. ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో కోసం వెచ్చించండి. మన రాష్ట్ర విద్యార్థుల కోసం వెచ్చించండి. అది మరొకరికి జీవితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సీటు వచ్చే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. సీట్ మార్క్కి ఎడ్జ్లో ఉన్న స్టూడెంట్స్ ఎంత ఆందోళనలో ఉంటారో ఆలోచించండి. అలాంటి కొద్ది మందికి మీరు సీటు ఇచ్చినా అది మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే మీరు వారికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఇప్పుడు మనం ఎంతమంది టాప్ ర్యాంకర్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్లకుండా స్టేట్ కోటాలో సీటు తీసుకోవడం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు చాలా మంది ఎలా సీటు కోల్పోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎంతమంది ఎలా సీటు కోల్పోతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. టాప్ ర్యాంకర్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళి ఆల్ ఇండియా కోటా ద్వారా సీటును పొందినట్లయితే రాష్ట్ర కోటాలో ఒక సీటు మిగులుతుంది. అది మీ యొక్క సహోదరులకు వస్తుంది. మీరు అన్ని కాలేజీలని ఆప్షన్స్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఏ కాలేజీ కావాలని కోరుకుంటున్నారో అది మాత్రమే పెట్టండి. మన రాష్ట్రంలోనే మీరు చదవాలనుకున్నప్పుడు మన రాష్ట్ర కాలేజీలనే మీరు పెట్టండి. ఇక్కడే మీరు సీట్ తీసుకోండి. ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వండి. ఆ కాలేజీలో ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రాకపోతే స్టేట్ కోటా ద్వారా ఎలాగూ వస్తుంది, అప్పుడు జాయిన్ అవుతారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మన విద్యార్థులకు మేలు చేయాలని ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో 19 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 18 రాష్ట్రానికి చెందినవి. ఒక కాలేజ్ ఎయిమ్స్ మంగళగిరి, ఇది నేషనల్ వైడ్ కాలేజ్. ఈ 18 కాలేజీల్లో సీట్లు 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. 85% స్టేట్ కోటాలో ఉంటాయి. ఆల్ ఇండియా కోటా సీట్లలో దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా చేరవచ్చు. మన రాష్ట్ర విద్యార్థులు చేరవచ్చు. మన విద్యార్థులు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోతే ఆ సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందుతారు. తద్వారా మన రాష్ట్రంలో కట్ ఆఫ్లు పెరుగుతాయి. ఎడ్జ్లో ఉన్న స్టూడెంట్స్కి సీట్లు రావు. ఎంతో నిరాశ నిస్పృహలు చెంది బాధపడతారు. కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి. ఇక్కడ విద్యార్థులకు సీటుని ఇచ్చి వారి జీవితాన్ని నిలబెట్టండి. మీకు ఉదాహరణగా కొన్ని కాలేజీలను చూపిస్తాను. ఆ కాలేజీల్లో స్టేట్ కోటాలో ఏ ర్యాంక్కి తీసుకున్నారు, అదే కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో ఏ ర్యాంక్కి సీటు వచ్చింది అనేటటువంటి కంపారిజన్ చేసి చూపిస్తాను. దాన్ని ఒక్కసారి చూడండి. చూసి ఎంత నష్టం జరుగుతుందో మన విద్యార్థులకి గ్రహించండి. తర్వాత మీరు ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకోండి. ఉదాహరణతో చూపిస్తాను, చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఒకటి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో ఒకటి చూపిస్తాను, చూడండి. ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం చూడండి. ఆల్ ఇండియా కోటాలో జనరల్కి 11,182కి సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 14,523, ఓబీసీ 15,188, ఎస్సీ 73,938, ఎస్టీ 99,342 ర్యాంకులకు లాస్ట్ సీట్ రావటం జరిగింది. స్టేట్ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఫస్ట్ సీట్ 5,251 ర్యాంకుకి వచ్చింది. ఇతడే కాదు, ఆల్ ఇండియా కోటాలో వచ్చిన 11,182 ర్యాంకు కంటే ముందు 34 మంది స్టూడెంట్స్కి
స్టేట్ కోటాలో సీటు వచ్చింది. వీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినా ఇదే కాలేజీలో సీటు వచ్చి ఉండేది, కానీ వారు వెళ్ళలేదు. దాంతో ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో 14 జనరల్ సీట్లు ఉన్నాయి. ఈ 14 మంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సీటు కోల్పోయారు. ఇప్పుడు ఓబీసీని చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో 15,188 ర్యాంక్కి లాస్ట్ సీటు వచ్చింది. స్టేట్ కోటాలో ఈ మార్కుకు ముందు 23 సీటు పొంది ఉన్నారు. ఓపెన్లో సీటు పొందిన వారిని వదిలేసి మిగిలిన వారినే లెక్కిస్తే 23 ఓబీసీ క్యాండిడేట్స్ సీటు పొంది ఉన్నారు. అంటే ఈ కాలేజీలో ఓబీసీ 10 సీట్లు ఉన్నాయి. అంటే 10 మంది ఓబీసీ విద్యార్థులు సీటు కోల్పోయారన్నమాట. ఎస్సీని చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో 73,938 లాస్ట్ ర్యాంక్కి ఈ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఇక్కడ స్టేట్ కోటాలో సీటు వచ్చిన అందరూ అతనికంటే బెస్ట్ ర్యాంకులో ఉన్నవారే. వారందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఉంటే ఈ కాలేజీలోనే సీటు పొంది ఉండేవారు. మరో 6 ఎస్సీ స్టూడెంట్లకు సీటు వచ్చి ఉన్ను. కానీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోవటం వల్ల వెనుక ఉన్న ర్యాంకుల విద్యార్థులు 6 సీట్లను కోల్పోయారు. ఎస్టీని చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో 99,342కి ఇక్కడ సీటు వచ్చింది. స్టేట్ కోటాలో ఇంతకంటే బెస్ట్ ర్యాంకర్స్ 3 ఉన్నారు. అంటే మరో 3 ఎస్టీలు సీటు కోల్పోయారు. ఇలా ప్రతి కాలేజీలో 10ల సంఖ్యలో ఉన్నారు. చూశారు కదా, ఈ ఒక్క కాలేజీలోనే 14 + 10 + 6 + 3 మొత్తం 33 సీట్లు పోయాయి అన్నమాట. ఇప్పుడు ఎస్వియు రీజన్లోని కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో జనరల్ 19,096 మార్కులకు లాస్ట్ సీట్ ఈ కాలేజీలో వచ్చింది. అదే స్టేట్ కోటాలో ఫస్ట్ సీటు 8,872 ర్యాంకుకి వచ్చింది. ఈ ఆల్ ఇండియా కోటా ర్యాంకు కంటే ముందు 27 స్టేట్ కోటాలో ఈ కాలేజీలో సీటు పొందారు. అంటే ఈ కాలేజీలో 14 మంది ఏపీ స్టూడెంట్స్ సీటు కోల్పోయారు. ఓబీసీలో చూస్తే ఆల్ ఇండియా కోటాలో లాస్ట్ సీట్ 20,110కి వచ్చింది. స్టేట్ కోటాలో ఇంతకంటే ముందు ర్యాంకుల వారు ఎవరూ లేరు. ఈడబ్ల్యూఎస్లో కూడా ఇంతకంటే ముందు ర్యాంకుల వారు ఎవరూ లేరు. కానీ ఎస్సీలో మనం చూసుకుంటే 60,250కి ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చింది. ఈ ర్యాంక్ కంటే బెస్ట్ ర్యాంకుల్లో ఉన్నటువంటి మరో 2 స్టూడెంట్స్ ఈ కాలేజీలో సీటు పొందారు. అంటే 2 ఎస్సీలు ఇక్కడ సీటు కోల్పోయారు. ఎస్టీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో 1,49,932 మార్కులకు లాస్ట్ సీట్ ఈ కాలేజీలో వచ్చింది. స్టేట్ కోటాలో ఈ ర్యాంక్ కంటే బెస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి 12 మంది సీట్ను పొందారు. అంటే ఈ కాలేజీలో ఎస్టీలకు ఉన్నటువంటి 3 సీట్లు ఇతర రాష్ట్ర విద్యార్థులకు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎస్టీ క్యాస్ట్లో 3 సీట్లను కోల్పోయారు. అంటే ఆల్ ఇండియా కోటాలో 14, జనరల్లో ఎస్సీలో 2, ఎస్టీలో 3 కలిపి 19 సీట్లు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కోల్పోయారు. ఇలా ప్రతి కాలేజీలో చాలా మంది ఉన్నారు. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రతి కాలేజీలో ఇలాగే ఉంది. అన్ని కాలేజీల డేటా నా దగ్గర ఉంది. దయించి మీరు ఆల్ ఇండియా కోటాలో సీటు తీసుకోండి. మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.